ప్రియమైన యేసు నామములో శుభములు పలుకుతూ, నేటి బంగారు పరుగులో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుపుకుంటూ, ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మరి మా బ్రదర్ కూడా ఈమెయిల్ ద్వారా పంపిన ఆధారంగా నీతి గురించి చెప్పాలని, ఆ నీతి రకాలు తమ్ముడు చెప్పాడు. తర్వాత నీతి గురించి నేను సేకరించిన ఇద్దరు భక్తుల యొక్క అభిప్రాయాలతో మరి మీ ముందుకొస్తానండి. మరి ఈ దినాన మరి బంగారు పరిగలో చక్కటి తలంపుల్ని మనం ఆలోచించుకుందాం. మరి దేవుడు చక్కటి ఆలోచనలు ఇస్తున్నాడు. ప్రభు చిత్తంలో మనకిచ్చేటువంటి ఆలోచనలు మనం భద్రపరుచుకుని ధ్యానం చేసుకుంటూ ఉంటే మనకు ఆత్మీయ మేలు పొందుతాం. మరి ఆ థామస్ ఆల్వా ఎడిసన్ బైబిల్ నన్ను వెలిగించింది, నేను ప్రపంచాన్ని వెలిగించాను అన్నాడు. ఆ ఎడిసన్లో ఆయన సమాధి ఉందండి, అది నేను చూశాను. అయితే క్రీస్తు కుటుంబానికి శిరస్సు అన్నట్టు మరి భర్త అనే వాడు ఎఫ్ఎస్సి 5:25లో నాయకుడు, సంరక్షకుడు, పోషకుడట. భార్య అయితే 1 పేతురు 3:1లో, తర్వాత 1 తిమోతి 5:14, 1 పేతురు 3:4లో సహకారి, సంరక్షకురాలు, గుణవంతురాలు. పిల్లలైతే మరి ఎఫ్ఎస్సి 6:1 నుంచి 3 వరకు ప్రేమ, విధేయత, గౌరవం చూపిస్తారు. తల్లిదండ్రులు మార్గదర్శి, శిక్షణ, ప్రేమ అది చూపించేవాళ్ళు కదా. పిల్లలేమో గౌరవం, అనుసరించుట, మద్దతు చూపిస్తారు. అయితే మరి నిజమైన క్రైస్తవులు ఎలా ఉంటారు అంటే సత్యాన్ని వెతుకుతారు, సత్యాన్ని వింటారు, బోధిస్తారు, ప్రేమిస్తారు, నిలిచి ఉంటారు. అయితే మన క్రైస్తవులు ఎట్లా ఉండాలని ఒక భక్తుడు చెప్పిన విధానంలో పరిశుద్ధులై ఉండాలి, సిద్ధపడి ఉండాలి, దేవుల్లో నిలిచి ఉండాలి, దేవుని చిత్తంలో ఉండాలి, వివేకులై ఉండాలి, జ్ఞానులై ఉండాలి, దేవుని సన్నిధిలో మౌనులై ఉండాలి, నిష్కపటలై ఉండాలి, కనికరం కలిగి ఉండాలి, దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి, మంచిని హత్తుకుని ఉండాలి, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి, ఒకరితో ఒకరు ఏక మనస్సు కలిగి ఉండాలి, బలవంతులై ఉండాలి, స్థిరులై కర్ణవారిగా ఉండాలి, కృతజ్ఞత గలవారే ఉండాలి, ప్రార్థించేవారే ఉండాలి, ఎల్లప్పుడూ సంతోషించేవారిగా ఉండాలి. నిజంగానండి, ఎంత చక్కటి మాటలు. మనం వాటిలో కొన్నన్నా ఆచరించగలిగితే మనం మంచి భక్తులం కాగలం. క్రైస్తవ గృహం ఎలా ఉంటుంది అనేది సువాసన గల ఇల్లుగా ఉండాలి. రెఫరెన్స్ చదవట్లేదు. మరి రక్షణ పొందిన ఇల్లుగా ఉండాలి, తీర్మానం తీసుకున్న ఇల్లుగా ఉండాలి, నీతిమంతుల ఇల్లుగా ఉండాలి, ఆశీర్వాదకరమైన ఇల్లుగా ఉండాలి, తర్వాత ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా ఉండాలి, జ్ఞానం గల బుద్ధి గల ఇల్లుగా ఉండాలి, యథార్థవంతుల ఇల్లుగా ఉండాలి, ఆశ్రయం ఇచ్చిన ఇల్లుగా ఉండాలి, యోగ్యమైన ఇల్లుగా ఉండాలి. యెహోవా మరి మన ఇంటిని దేవుడు ఆస్వాదించుగాక. ఇల్లు ప్రభు కొరకు సిద్ధపరిచి ఆయన కృపను, శాంతిని, ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. ఆయన సమాధానాన్ని పొందుకుందాం. ఏ లక్ష్యము లేనివాడు తప్పులు చేస్తాడు. మనకి ఒక గురి ఉంది. పౌలు చెప్పాడు కదా, మనం నిత్యత్వం వరకు సాగిపోవడానికి పరుగు పందెంలో ఓపిక పరిగెత్తాలి కదా. అందుకే జీవితంలో కొన్ని లక్ష్యాలు కలిగి ఉండటం ఎప్పుడూ మంచిది. లక్ష్యం లేని జీవితము నీటి చుక్క లేని వాన వంటిదంట. మరి ఆవేశము మనిషిని అధముని చేస్తే, ఆలోచన అది ఉత్తమ ఆలోచనకర్త అయిన దేవుని సంప్రదిస్తే మనల్ని ఉత్తముడిగా చేస్తుంది. మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తుకు అన్నీ తెలిసిన దేవుని చేతికి మన జీవితాలు అప్పచెప్పి మనం శ్రమించడానికి ఇష్టపడాలి. నీ జీవితమే నీ గురువు, ఎందుకంటే అది నీకు నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. మనం పడి లేస్తూ మోసగింపబడుతూ కూడా కొన్ని పాఠాలు నేర్చుకుంటూనే ఉంటాం కదా. మనిషి అన్నవాడు కష్టాలకు దూరంగా ఉండాలనుకుంటాడు, మనసు అన్నవాడు కష్టాల్లో ఉన్న వారికి దగ్గరగా ఉండాలనుకుంటాడు. స్నేహితుడికి మంచి చెప్పకపోయినా పర్లేదు కానీ చెడు నేర్పకూడదట. ఎదుటి వారిలో నీకు నచ్చని గుణాలు ఉన్నాయని ద్వేషించే ముందు నీలో ఆ గుణాలు ఉన్నాయో లేదో మంచి గుణాలు సరి చేసుకుని ఆలోచించుకోవాలి. దాహానిది ఏ మతం, దేహాంది ఏ మతం, మనిషి హితవు కోరేదే మతం, అందరిలో ఉండాల్సింది మానవత్వం. అయితే మనం నా దేవుని సామర్థ్యం నా బలహీనత కంటే గొప్పది, నా దేవుని బలము నా భయాల కంటే శక్తివంతమైనది, ఆయన వాగ్దానాలు నా పరిస్థితుల కంటే ఉన్నతమైనవని భక్తుడు అన్నాడు. మరి సంతోషం అనేది 10,000 ఖర్చు పెట్టి 10 ఊర్లు తిరిగితే రాదు. మనం అనుకునే వారితో 10 నిమిషాలైనా మనస్ఫూర్తిగా మాట్లాడితే మరి మనకు నిజమైన సంతోషం కలుగుతుంది. మన ప్రభు సన్నిధిలో కూడా సంతోషం ఉందని బైబిల్లో ఉంది కదా. మరి నేను గతంలో చెప్పింది క్రిస్టియన్ మెచ్యూరిటీలో డిఫరెంట్గా ఇంకొకరు చెప్పారండి. గ్రోయింగ్ ఇన్ గ్రేస్ 2 పేతురు 3:18, జి గ్రౌండెడ్ ఇన్ ట్రూత్ ఎఫ్ఎస్సి 4:13, గైడెడ్ బై విజ్డమ్, గార్డింగ్ అగెన్స్ట్ సిన్, గ్లోరిఫైయింగ్ క్రైస్ట్. దేవుని యొక్క ప్రేమలో ఎదగటంలో, మరి కృపలో ఎదగాలి, సత్యంలో ఎదగాలి,
విజ్డమ్లో ఎదగాలి, జ్ఞానంలో ఎదగాలి, పాపముకి ఎగెన్స్ట్గా వ్యతిరేకంగా జీవించాలి, మరి దేవునిలో మనం గ్లోరిఫై చేస్తూ బతకాలి. మరి పాపం జరగకుండా గాడ్ చేసుకోవాలి, విజ్డమ్లో గైడ్ చేయబడాలి, సత్యంలో నుంచి పునాదిగా గ్రౌండ్ చేయబడాలి, మనం కృపలో ఎదగాలి. ఇది క్రిస్టియానిటీ గురించి చెప్పింది. మరి మా బ్రదర్ చెప్పినటువంటి చక్కని సందేశాన్ని స్టార్ట్ చేసుకుని నీతి గురించి ఇంకో కొంచెం నేర్చుకుందాం. మరి స్వనీతి, ధర్మశాస్త్రపు నీతి ఆపాదించటం, అది ఏ విధంగా ఉంటుంది అని మనం గమనిస్తే, అంతరంగాన్ని నిష్పక్షపాతంగా పరిశీలించుకున్నప్పుడు అంతరంగంలో తను ఎంత భ్రష్టుడు అనేది గ్రహిస్తాడు. ఈ గ్రహింపును దేవుడే ఇవ్వగలరు అని గ్రహించిన పౌలు 1 తిమోతి 1:15లో పౌలు ప్రధాన పాపిని అంటున్నాడు. ఇలా అనటంలో ఇతరులు పాపపు క్రియలు చేయవచ్చు, కానీ నా ఊహలో ఇతరులు చేసిన పాపాల కంటే భయంకరమైన పాపాలు చేయగల భయంకర పాప నైజము తనలో ఉందని గ్రహించాడు. ఆపాదించబడిన నీతి. అబ్రహాం దేవునిపై ఉంచిన విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అది ఆదికాండం 15:6లో, రోమా 4:3లో కనబడుతుంది. ఆదం హవ్వలు పాపం చేసిన తర్వాత సిగ్గుతో ఆకులతో కచ్చడములు చేసుకున్నారు. అది స్వనీతిని సూచిస్తుంది. ఆదికాండం 3:21లో దేవుడు వారిని చర్మపు వస్త్రాలను ఇచ్చాడు, నిర్దోషమైన జంతువు చంపబడవలసి వచ్చింది. 2 కొరింథీ 5:21లో పాపము ఎరుగని ఆయన మన కొరకు పాపంగా చేయబడ్డాడు. మరి మనము ఆయన యందు దేవుని నీతిగా ఉండవలనని ఇలాగ చేశాడు. ఇది ఆపాదించబడిన నీతి. తర్వాత 4 ఆచరణాత్మక నీతి. మరి రాజుగారు నిన్ను తన కుమారునిగా దత్తత చేసుకుంటే నువ్వు రాజకుమారుడిగా బ్రతకాలి. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్నాడలా ఆయన నీతిని జరిగించి ప్రతివాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. 1 యోహాను 2:29. దేవుడు మనకు నీతిని ఆపాదించాడు. మనం నీతిగా బతకాలి. అది పరిశుద్ధాత్మ శక్తితోనే మనం జీవించాలి. మన జీవితాల్లో ఈ మార్పు కనబడితే మనం మారుమనసు పొందిన వారు, ఆయన బిడ్డలము. నేను ఉండవలసినదిగా నేను లేను, నేను ఉండాలనుకున్నట్లుగా నేను ఉండలేకపోతున్నాను, వేరే లోకానికి చెందినవాడినని నిరీక్షణ తగినట్టుగా నేను లేను, కానీ నేను ఉన్నట్టుగానే ఇప్పుడు లేను, నేను ఏమై ఉన్నాను అది దేవుని కృప వల్లనే ఉన్నాను అని న్యూటన్ అన్నాడు. మన బాధ్యత కూడా ఉంది. పైన వాటి యందు దృష్టి నిలపటం. కొలస్సీ 3:1-4. ఏది మంచిదో ఆరోగ్యకరమైనదో వాటితో మనం నింపుకోవాలి. ఫిలిప్పీ 4:8లో దేవుడు తను తాను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు మరియు తన కొరకైన దేవుని ప్రణాళిక ఏమిటో, మనం ఎలా జీవించబడటానికి పిలువబడ్డామో తెలుసుకుంటకు ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. హృదయము యుద్ధమే కదా. ఫిలిప్పీ 4:9లో ఇలా ఉంది, మీరు నా వల్ల ఏమి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందు ఉన్నట్టుగా ఏది వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అందువలన దేవుని వాక్యం చెప్పుచున్న దానికి తప్పనిసరిగా మనం విధేయత చూపాలి. ఆత్మ సహాయంతో మనం మన పాపంలో చంపవలసిన అవసరం ఉంది. రోమా 8:13. మనము ఏమి విడిచిపెట్టాలో కొలస్సీ 3:5-11 వరకు ఉంది. చూడండి. ఏం ధరించాలో మరి కొలస్సీ 3:11-13లో చూడండి. అది గమనించుకోండి. మనము దేవుడిచ్చే ఆత్మీయ సర్వాంగ కవచాన్ని ధరించాలి. ఎఫెసీ 6:10-18. మనం పాపులమని వెంటనే ఒప్పుకోవాలి. 1 యోహాను 1:6-9. మళ్ళీ 2:1. ఇది మన ప్రతి దినపు శుద్ధీకరణలో భాగం. దేవుని పిల్లలుగా ఉన్న వారికి ఇక్కడ కొన్ని గుర్తులు చూడండి. దేవుని మాటకు విధేయత. అది యోహాను 8:31. దేవుని వాక్యం పట్ల ప్రేమ. 1 పేతురు 2:2. ఇతరుల పట్ల ప్రేమ. 1 యోహాను 3:14. పాపం చేయటానికి తిరస్కరణ. 1 యోహాను 3:9. దేవుడు తన కృప మరొక సాధనాన్ని మనకు అందించాడు. అది ఆయన కుటుంబము, సంఘము. మా సంఘంలో ప్రభు బలలో పాల్గొన్న ప్రతిసారి మా సంఘ ఉడంబడికను ఉదాహరించినప్పుడు మేము ఈ బాధ్యత అంగీకరిస్తాము. దేవుని సహాయాన్ని కోరుతూ బలహీనత మరియు ప్రాపంచిక కోరికలను తిరస్కరించడం ద్వారా ఈ లోకంలో జాగ్రత్తగా జీవించడానికి మేము కోరుకుంటాం. మన నిరీక్షణ కొరకు ఎదురు చూస్తూ మరి మన గొప్ప దేవుడు మరియు రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఈ ప్రస్తుత యుగంలో స్వీయ నియంత్రణతో యథార్థతతో మరియు దైవభక్తి గల జీవితాలను జీవించడానికి మేము కృషి చేస్తాము. ఇక్కడ ప్రోత్సాహం మరియు ఒకరిపై ఒకరికి బాధ్యతాయుతమైన పరీక్ష ఉంటుంది. క్రీస్తులో ఇప్పటికీ ఉన్న స్థితిని
ఆచరణాత్మకంగా కొనసాగించాలి. పవిత్రమైన మరియు నిర్దోషమైన మరియు మన పాపము ఎంత ప్రక్షాళన చేయబడుతుందో అంత ఎక్కువగా మనం క్రీస్తులా మారిపోతాం. మరి రాజుగారు నిన్ను ఆయన కుమారునిగా దత్తత తీసుకుంటే నువ్వు రాజకుమారుడిగా బ్రతకాలి. ఆయన నీతిని ఆపాదించాడు. ఆయన బిడ్డలుగా మనలో చేర్చుకున్నాడు. ఆయన నీతి మన జీవితాల్లో ఆచరణలో ఉండాలి. ఈ రకంగా ఒక భాగంలో మా బ్రదర్ ఇంకొక టాపిక్ కూడా ఇచ్చారు. రోజుకొక టాపిక్ చెప్పడానికి నేను ప్రయత్నిస్తానండి. దీంతో పాటు అనుబంధంగా నీతి గురించి నేను కొంచెం ఇద్దరు భక్తుల నుంచి సేకరించిన అనుభవాలు కూడా మీతో పంచుకుంటాను. రోమా 4:13 దేవుడు లోకమునకు వాసుడగుటకు వాగ్దానం అబ్రహామునికైనా ఆయన సంతానకైనా ధర్మశాస్త్ర మూలంగా కలుగలేదు, కానీ విశ్వాసము వలనైన నీతి మూలంగా కలిగింది. అది అర్థమైందండి. విశ్వాసం వలన నీతి మూలంగానే కలిగింది. విశ్వాసం వలన నీతి అనే మాట గుర్తుపెట్టుకుందాం. దేవుని వాగ్దానం యొక్క విశాలత గొప్పది. వారసులు స్వతంత్రించుకుంటారు. దేవుని వారసులము, దేశుని వారసులం, ప్రేమ నివాసులము, నవయుగ. ఎంత చక్కటి పాట అండి అది. అది మాస్టర్మణి గారు రాశారు. నీతి వలన విశ్వాసం వలన నీతి వలన విశ్వాసులుగా మనం తీర్చబడతాం. గలతీ 2:15 యేసుక్రీస్తు అందులో విశ్వాసం వలనే కాక ధర్మ సంబంధమైన నీతి మూలముగా నీతిమంతులుగా తీర్చబడగలమని ఎరిగి క్రీస్తు అందులో విశ్వాసం వల్లనే నీతిమంతులుగా తీర్చబడటకై యేసుక్రీస్తు అందులో విశ్వాసం ఉంచి ఉంటాం కదా. అయితే మరి మరి క్రీస్తు కంబళి చెట్టుతో మాట్లాడమన్నాడు. మాట్లాడాలని అర్థం. కంబళి చెట్టుతో మాట్లాడటం అంటే, దేవా నా వ్యాధి రూట్స్తో సహా మరి ఆ పాపాన్ని కొట్టివేయి అని మనం ప్రార్థన చేసుకోవాలి. మరి యావగించేంత విశ్వాసం ఉంటే ఈ కంబళి చెట్టును చూసి మరి వేళతో సహా పెకలింపబడే సముద్రంలో నాటబడినని చెప్పినాడు. లోపడుతుందని కూడా చెప్పారు క్రీస్తు. అది మనం చేయలేము అనుకోండి, కానీ ప్రయత్నించాలి. అది విశ్వాసంతో సాధన చేయాలి. అది మనకు లోపడుతుంది. వాక్యము నీ హృదయంలో నోట్లో ఉంచుకోవాలి. క్రీస్తు మరి మరి దిగిరి అవ్వాలని కోరుకుంటాం. అది విశ్వాసంతో నిండిన నీతి వాక్యము నీ వద్ద, నీ నోటిలో, నీ హృదయంలో ఉంటే అది మనమేం మరి ప్రకటించేది విశ్వాస వాక్యం అవుతుంది. మన మైండ్లో ఒక వాతావరణం తోడుగా ఉండాలి. లూకా 8:5 చెమ్మలు ఏదంటుందా, రాతి నేల పడిన విత్తనాలు మొలకెత్తలేకపోయినాయి కదా. అది ఎంత ఇంపార్టెంట్ అయిందో చెమ్మ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. రాతి నేలపై పడి మొలిచాయి కానీ ఎండిపోయాయి. కిత్తలు ఒకటిలో దుష్టులు చక్కటి మాటలండి. దుష్టు ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యులు కూర్చుండి చోటన కూర్చుండక, మరి ఆ వాతావరణము చెమ్మలేనిదే జీవితాన్ని చేస్తుంది కదా. మనం ఎలా నడిపించబడుతున్నాం? లివింగ్గా లీడింగ్గా మన దేవునితో మరి మనం ఎట్టి సంబంధం కలిగి ఉన్నాం? మరి మార్గము చూపు మార్గదర్శకము లీడర్గా మన ముందు నడుస్తాడు కదా. ఒక కాపరిగా మన ఫలభరితమైన జీవితాన్ని ఆయన కోరుకుంటాడు. ఫలితాలు మరి జీవితంలో మన పువ్వులు, కాయలు, ఆకులు అన్నీ కనబడాలి కదండి. దేవుడు మన కాలమందు ఆకుపడక ఫలింపు చేస్తాడు. తన కాలంలో జీవిస్తూ మళ్ళీ మన కుటుంబ జీవితంలో ఎన్నో అనుభవాలు కూడా పొందుకుంటాం ఫలించటం వల్ల. దివారాత్రుల్లో ధ్యానిస్తే మనం వింతైన మరి ఆశీర్వాదకరమైన అద్భుతమైన దీవెనలు పొందుకుంటూనే ఉంటాం. దానికి కృతజ్ఞత చెల్లిస్తూనే ఉంటాం. జ్ఞానేంద్రియాలు ప్రత్యక్షింపబడిన సత్యాలు వాస్తవాలను గ్రహించడమే విశ్వాసం. అది వాస్తవాన్ని గ్రహించడే విశ్వాసం అనే మాట చాలా మంచి మాట. ఏ వాక్యం చదివినా గ్రహింపు జ్ఞానేంద్రియాలు కలిగిస్తాయి కదా. ఎవరితో మాట్లాడాలో తెలియజేస్తాయి. ఊహించని రీతిగా కృప చూపించి నడిపిస్తాడు. వాక్యాన్ని సందేహింపక, వ్యతిరేకంగా తిరగక ప్రభు వాక్యానికి లోబట్టం నేర్చుకోవాలి. 2 కొరింథీ 2:14 ఆత్మానుభవం లేకపోతే అంగీకరించబడలేదు. అంగీకరించలేము దేన్ని. ఆత్మానుభవం చేతనే వివేచింపదగుతాం గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. మనకి పరిశుద్ధాత్మ అనుభవం లేనిదే మనకి ఏ విషయం అర్థం కాదు. ఆయన మనల్ని నడిపించాలి. ఆ ఒక్క ఆత్మ నడుపు సత్యంలోనికి ఇప్పుడే అని పాడుకుంటాం కదా. ఆత్మ నడిపు ఉంటేనే మనం బైబిల్ వాక్యాల్ని మరి ప్రసంగాల్ని అన్ని కూడా గ్రహించగలుగుతాం. ఈ ఒక్క విషయంపై లేకపోతే విశ్వాసం పనిచేయదు. అటు ఇటు కలవరంతో మనం వాక్యం ధ్యానిస్తే కుదరదు. దివారాత్రము ఏకాగ్రతతో ధ్యానించాలి. నిలిచి ఉండాలి. పొద్దుగకపోడు చూసారా, కదలకుండా అది ఎంత ఆశ్చర్యంగా 21 రోజులు ఎంత ఆసక్తితో పొదుగుద్దో అలాగే మన వాక్యం మీద పొదగాలంట. ధ్యానించుకోవాలి. ఎండిన స్థితి ఫలభరితంగా మార్చడానికి దేవుడు కృప చూపిస్తాడు. కాబట్టి విజేతగా ఉంటాం. నోటితో పలకాలి. కృపాక్షేమాలు నా వెంట వస్తాయని మనం నోటితో పలుక్కోవాలి. మరి
క్రియేట్ అట్మాస్ఫియర్, మనకు దైవిక వాతావరణం మనం కలిగించుకోవాలి. మత్తయి 9:21 అద్భుతం కోసం అతి కాంక్షతో ఉంటే ఇతరుల అభిప్రాయాలపై ఆలోచించకూడదు. దేవుని ప్రభావము మరి వస్త్రపు చెంగును ముట్టిన 12 సంవత్సరాల రక్తస్రావము గల స్త్రీలో ఎన్నో అద్భుతమైన భావాలు మనం తీసుకోగలం విశ్వాసం గురించి. ఆమె యేసు వెనుక తిరిగి ధైర్యంగా ముందు విశ్వాసం నేను స్వస్థపరిచిందని చెప్పగలిగారు. మార్కు 5:27 కూడా అది ప్రస్తావించబడింది. ఆమె యేసు గురించి విన్నది, మరి వస్త్రమును ముట్టితే బాగుపడతా తలంచింది, మరి శరీరము కదిలింది. ఆ తలంపులు పదార్థములు సూపర్ న్యాచురల్గా మరి మారిపోతాయి. తలంపులు వాక్యము మరి ఆలోచింపజేస్తుంది కదా. మరి ఆమెకు అసాధ్యమే అని మరి చుట్టుపక్కల అనుచరులు అందరూ అన్నారేమో, కానీ నోరు మరి శరీరము కదిలించి ఆమె అద్భుతం చూసింది. గుర్రము నోటికి కళ్ళం పెడితే శరీరం అంతా లోపడుతుంది కదా. యాకోబు 3:3 దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే ధైర్యంగా మెరికల్ పైకి ధైర్యంగా నడిపిస్తుంది. విశ్వాసం అద్భుతాల్లో డైరెక్ట్ చేస్తుంది కదా. అద్భుతం ఈ యొద్దకనే వస్తుంది, లేకపోతే నీ దగ్గరికి డైరెక్ట్ చేస్తుంది అద్భుతం కోసం. మన వాక్యం మాత్రం మన నింపుగా ఉంచుకోవాలి. మీరు మా హృదయంలో ఏమో తెలుస్తామో అది జరుగుతుంది కదా. విశ్వాసాన్ని రిలీజ్ చేసుకోవాలి. భూ సంబంధికి ఆత్మీయ సంబంధానికి మరి తేడా ఉంటుంది కదా. మరి రక్షింపబడం మనకు అది దేవుని శక్తే కదా. మరి తనలో తాను రక్తస్రావం ఏమనుకుంది, మరి తనలో తాను అనుకుంది. క్రీస్తు కూడా తనలో తాను అనుకున్నాడట. ఈ 2 మాటలు కూడా ఏకత్వం కనబడుతుంది. మరి హృదయము వాక్యము భద్రపరుచుకుంటే, మనం సరిగా లేనప్పుడు వాక్యము మన పరీక్షలో మనకి సత్ఫలితాన్ని ఇస్తుంది. హృదయంలో శోభ కలిగినప్పుడు మరి వాతావరణానికి చెంది మరి అది ఎటువంటి వాతావరణంలో ఉన్నామో మనకి అవగాహన కలిసిపోద్ది. మనకు తెలిసిపోయి మనం జాగ్రత్త పడతాం. కొందరు జీవితం పరమావధి అర్థం కానట్టుగా జీవించేవారు ఉన్నారు. నశింపజాలని బీజము మనలో ప్రభు ఉంచారు. యేసుక్రీస్తు యందు ఉన్నను, యేసు తన మహిమ తీర్చగలని నమ్మటం వల్ల నీతిలో నడిపిస్తాడు. మరి మన అవమానం వృద్ధులు చేసి మా అద్భుతమైన వాతావరణాన్ని ఆయన కలిగించగలని విశ్వసిద్దాం. మరి వాక్యము తీయనిది, తేనెలాగా అది 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 అనుభవంకి వచ్చిన తీయంది కాబట్టి వాక్యము మనకి అటువంటి రుచి, మనకి అనుభూతి కలుగుద్దట. మరి మరి జీవవాక్యం గురించి మరి సాక్ష్యం ఇస్తాం. మరి మీ విశ్వాసము దేవుని శక్తికి ఆధారం చేసుకుంటే నీతిగా మారుతుంది. నీతిమంతులుగా తీర్చబడతాము. మన అనుభవాలను సాక్ష్యంగా ఇవ్వగలం. తనలో తాను ఆ రక్తస్రావపు రోగి మరి క్రీస్తు కూడా మరి దేవుని అదే మాట తనలో తాను తలంచుకుంది. ఆ దేవుని చిత్తమే. పరిశుద్ధాత్మ ఏకత్వం సూచిస్తుంది. దేవుడు నుండి మనం ఏం కోరుతున్నామో, యేసులో నుండి మనం ఏం పొందుకుంటున్నామో వాక్యం ద్వారా మనం నోట హృదయంలో నింపుకొని ఆ వాక్యం బలంగా పనిచేస్తూ ప్రార్థనాత్మతో ఆయన దగ్గర చేరితే మనం గొప్పగా మరి నీతిమంతులం కాగలం. మనం ఇంకొక భక్తుడు చెప్పాడు, మామిడి చెట్టుకి ఒక కాయ కోసుకుంటే మరి చాలా పుల్లగా కనబడితే అయ్యో ఇంత పుల్లగా ఉందంటూ పక్కన అన్నారట. మా ఇంట్లో మంచి రుచిగా ఉండే మామిడి చెట్టు ఉంది. ఆ కొమ్మను నరికి ఈ కొమ్మను కూడా నరికి ఒకే సైజులో 2 కలిసి అంటు కడదాం అని చెప్పి అంటు కడితే సంవత్సరం కల్లా నీకు మంచి చెట్లు వస్తాయి, మంచి పండ్లు వస్తాయి అంటే ఆ విధంగా చేశారట. అయితే ఒక ప్రక్కేమో తీయని పండ్లు, ఒక పక్కనేమో పుల్ల పండ్లు వచ్చినాయట వాళ్ళిద్దరికి. అప్పుడు అన్నారంట, తీయని పండ్లు ఉంచుకొని మరి పుల్ల పండు ఉండేది కొమ్మ నరికేద్దాం అనుకుని అది చేశారట. అప్పుడు మంచి పండ్లే ఆ చెట్టుకు వస్తే తర్వాత అది వాళ్ళు అందుకున్నారు. ఈ రకంగా మనం క్రీస్తుతో రుచికరంగా అంటుకట్టబడితే ఆయన లక్షణాలన్నీ మనలోకి వస్తాయి. అంటుకట్టబడి కనిపెట్టడం, అక్కడ కనిపెడితేనే కదా ఆ చెట్టు మళ్ళీ ఫలిస్తుంది. అలా మన జీవితాల్ని సఫలం చేసుకోవచ్చు అని ఒక భక్తుడు అంటాడు. మనం మరి నిజంగా మన నైజం అయితే పాపమే కదా. 51:3 పాపంలోనే పుట్టాం, పాపం బీజంలోనే ఉన్నాం. అయితే ఎఫెసీ 2:3 కూడా పాపంలోనే జీవిస్తున్న మనకు మరి ఇప్పుడు ఒక్క రోజులో మంచివాడిని అయిపోయావు, కానీ గతం ఉండే పాపం మాట ఏంటి? ఆ పాపం అలాగే ఉండిపోద్ది. దానికి సరి అయినటువంటి పశ్చాత్తాపంతో సరి చేసుకుని మనం ప్రభులో రక్షణలో ఆ రక్తంలో కడుగుపడితే మళ్ళీ నీతిమంతులుగా తీర్చబడతామని గుర్తుపెట్టుకోవాలి. పౌలు జీవితం గాలించుకుంటే ఆయన గురించి మరోసారి దాచుకుంటే తార్సస్ వాస్తవ్యుడు గమనియేలు వద్ద విద్య పొందాడు. మరి మంచి జ్ఞానంతో నింపుకున్నాడు. మరి క్రైస్తవులందరినీ చంపేవాడు. యెరూషలేములో దమస్కు వెళుతూ ఉండగా యేసు దర్శనం ఇచ్చాడు కదా. వెంటనే తగ్గింపుతో విధేయత చూపించాడు. పేరు మారిపోయింది, పౌలుగా మారాడు. యూరోపు, ఆఫ్రికా, ఏషియా మధ్య
మెడిటేరియన్ సముద్రం దగ్గర ఇటలీ ఉంది. ఇటలీకి ముఖ్య పట్టణం రోమ్. రోమ్ పట్టణంలో మరి 7 పర్వతాలు ఉన్న పట్టణం అటు. మరి జూలియస్ సీజర్ కూడా ఉన్నాడు. ఆ చరిత్ర ఎంత ఉంటుంది. ఈ చరిత్ర ఎందుకు చెప్తున్నామంటే క్రీస్తు సిద్ధాంతాలు మరి అన్నీ కూడా చరిత్ర ఆధారంగానే ఉన్నాయి. మన సమస్య పాపము, దాని నుండి నీతిమంతులుగా మారవలసి ఉన్నాము. మరి క్రీస్తు ద్వారా నమ్మకం వస్తువులుగా మనం నమ్మితే నీతిమంతులుగానే ఉంటాం. మరి ఒక విధంగా ఆయన నమ్మకత్వం గురించి, నీతి గురించి కొందరు వ్యక్తుల యొక్క సాక్ష్యాన్ని మనం గమనిద్దాం. అన్యుల యొక్క సాక్ష్యాన్ని. మరి 1992లో చికాగోకి ప్రసంగించడానికి వివేకానంద వెళ్ళినప్పుడు ఆయన క్రీస్తు గురించి, నీ గురించి ఏసియాలో పుట్టాడు కదా, నీవు ఆయన గురించి ఏం చెప్పగలవంటే ఆయన నీతి గల వ్యక్తి, అందరిలో నీతి గల వ్యక్తి క్రీస్తు మాత్రమే. ఇంకా వేరే మాటలో కూడా చెప్పారు. ఆయన ఆయన అంత పాదాలని నేను నా రక్తంతో కడిగితే కానీ పవిత్రుని కాలేనన్న మాట కూడా విన్నా నేను. అయితే మహాత్మా గాంధీ కూడా కొండ మీద ప్రసంగాన్ని మరి చాలా శ్రద్ధతో నమ్మి దాని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆయన నాస్తికుడట. ప్రయాణం చేస్తూ ఉంటే సముద్రంలో పడిపోయే ప్రమాద స్థితిలో అక్కడ ఉండే ఒక భక్తుడు రక్షించాడట. ఆయనకి రక్షకుడు కావాల్సి వచ్చింది. ఆ ప్రమాదం నుంచి ప్రాణం కాపాడాలంటే ఒక రక్షకుడు కావాలి కదా. అప్పుడు సువార్త బోధించడం, దాన్ని నమ్ముకోవడం జరిగింది. తర్వాత అదే రీతిగా లవాయిస్ అనే లాయర్ గారట మరి యేసుక్రీస్తు లేడని చెప్పి మరి ఫ్రాన్స్లో ఉండగా ఒక స్త్రీ బైబిల్ చదివితే నవ్వుకున్నాడంట. అయితే 46లో ఎరుసలేం వెళ్ళి మరి అక్కడ ఎరుసలేం వివరాలన్నీ రాస్తూ 3 చాప్టర్స్ ముగించి 4వ చాప్టర్ రాయలేకపోయాడట. వెంటనే తను 4వ చాప్టర్లో మరి ప్రభువు ఎక్కడ చూసినా ఆయన ఆధారాలే ఉన్నాయి, క్రీస్తు నిజంగా రక్షకుడని ఒప్పుకున్నారట. ఇదే 1962లో సినిమా తీశారట. అదే బెన్హర్ సినిమా అంట. అది ఆయన ఒక భక్తుడు చెప్పాడు. బుద్ధుడి జీవితాన్ని కూడా గమనిస్తే క్రీస్తు కంటే ముందట 400 సంవత్సరాల క్రితమే ఆయన బుద్ధుడు జన్మించాడట. ఆ బుద్ధుడు నీ జీవితంలో మరి నీవే నా గురువు అని అడిగితే నేను కాదు, నేను గురువుని కాదు, నేను మరి ఆ గురువుకి ఏమేమి ప్రభు చూడలేదు, తెలియలేదు, కానీ ఆయన ప్రాఫిట్గా ఏమని చెప్పాడు చూడండి. ఒక బ్రాహ్మణుడు వచ్చి అడిగితే నువ్వు గురువు అంటే కాదని చెప్తే, తర్వాత ఆయనకి డైమండ్ షేప్లో చేతిలో మార్కులు ఉంటాయి, తలపై గీరుకున్న గాయాలు ఉంటాయి, తర్వాత ఆయనకి పక్కలో గాయం ఉంటుంది. ఈ 3 గుర్తులు చెప్పాడటండి. అది ఓ పుస్తకంలో రాయబడింది. నిజంగా ఆయనే నేను వెలుగు కోసం ఇంకా తపస్సు చేస్తూనే ఉన్నాను, నేను తప్పిస్తూనే ఉన్నాను బుద్ధుడు చెప్పాడట. నిజంగానండి, 400 ఏళ్ల ముందే పుట్టిన ఆయన ఈ క్రీస్తు గురించి ఎలా చెప్పుకోవాలి, నా తర్వాత వచ్చే గురువు ఆయన అని చెప్పాడటండి. తర్వాత ఇవన్నీ మనం వేదాల్లో ఉండే అన్ని హిందువులు సాక్ష్యమిస్తూ చెప్తూ ఉంటారు, కానీ అది వేదాలు మనం ఎప్పుడు దాన్ని రెఫరెన్స్ తీసుకోము. ఎందుకంటే బైబిలే మనకి ప్రమాణం కదా, అదే చెప్తాం. కానీ ఆయన చెప్పిన దాంట్లో మాత్రం ఒక మాట ఉంది. అక్కడ దేవుడైన వాడు 8,000 నామాలు కలిగి ఉండాలి, సన్ ఆఫ్ గాడ్ అయి ఉండాలి, కన్యక జన్మిస్తాడు. అదే మరి ఫిలిప్పీ 2:6లో దాసుడుగా జన్మించడం ఉంది కదా. తర్వాత ఇదంతా మనం నమ్మక్కర్లేదు కదండి. దాంట్లో ఉండే మాటలు కొన్ని క్రీస్తుకు వర్తిస్తాయి. 5 గాయాలు పొందిన వాడిగా ఉంటాడు, ఇవన్నీ చెప్తూ వస్తారు. అయినా మనకు అవన్నీ అనవసరం. కానీ దేవుడు మాత్రం ఇంతమంది చెప్పిన అనుభవాలు బట్టి క్రీస్తు ఏ వేదాలు చెప్తూ ఏం చేసినా క్రీస్తు అనేవాడు ఒకే ఒక్క నీతిమంతుడే. అందరు పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమ పొందలేకపోయారు. ఆయన రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. ఆయన నీతి విలువైనది. కాబట్టి నీతి గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. కాబట్టి మరి మా తమ్ముడు చెప్పిన విషయంలో కూడా నీతి గురించి చాలా స్పష్టంగా ఉంది. అది ధ్యానం చేద్దాం. మరి ప్రభువు మనకి నీతిమంతులుగా తీర్చి మనల్ని నిత్యత్వంలోకి నడిపించడానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు కనుక ప్రభుతో నడుద్దాం, ఆయనతో సంభాషిద్దాం. ఆయన ప్రార్థన ద్వారా మనం ప్రక్షాళన చేసుకుంటూ ఏ రోజుకు ఆ రోజు పరిశుద్ధపరచుకుని ప్రభుత్వ సన్నిధిలో గడుపుదాం. ఆయన కృప మనతో ఎల్లప్పుడూ ఉండుగాక. ఆమేన్.